శివశంకర్ వరప్రసాద్ కొడుకు రామ్ చరణ్ తేజ్ నటించిన పెద్ది అనే ఒక మూవీ. సోషల్ యాక్టివిస్ట్ నేను కానీ మా టీమ్ కానీ మేము వీఆర్ ఆ క్రిటికల్ ఫెమినిస్ట్. ఫెమినిస్ట్ నువ్వా? సరే సరే సరేరా. ఒక 3 months బ్యాక్ ఒక ఆడియో సాంగ్ వచ్చింది, కేడీ ద డెవిల్ అని చెప్పి, కన్నడ మూవీ. అది తెలుగులో రిలీజ్ చేశారు సాంగ్. అది దాంట్లో ఉండే పచ్చి బూతులు ఎంత దరిద్రంగా ఉంటాయంటే అంత వర్స్ట్గా ఉంటాయి అనమాట దాంట్లో లిరిక్స్. ఆ పాట పాడింది మంగ్లీ అనమాట. భలే ట్రోల్స్ వచ్చాయి. ఆ వీడియో ఎందుకు చేయలేదురా? నువ్వు నిజంగా ఫెమినిస్ట్ కదా, ఎందుకు చేయలేదు వీడియో? దాంట్లో అంతా ఆబ్జెక్టిఫై చేసి ఉంటుంది, ఎందుకు చేయలేదు? ఓకే, దాంట్లో హిందూయిజంకి సంబంధించి మాట్లాడిన వాళ్ళు ఎవరు లేరనా? దాంట్లో మెగా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరనా? సరే, అది పక్కన పెట్టేసి నాన్ వెషన్ అని చెప్పి ఒకడు ఉంటాడు. వాడి వీడియోస్లో 80% thumbnails ఎట్లా ఉంటాయంటే అమ్మాయి బికినీ ఫోటోలు ఉంటాయి. నేను ఈ పిచ్చి మీద ఆడా, నేను ఇప్పుడు దాకా 100 పిచ్చిల మీద ఆడా అని గర్వంగా చెప్పుకుంటుంటాడు వాడు. అమ్మాయిని ఆబ్జెక్టిఫై చేస్తూనే ఉంటాయి వాడి వీడియోస్ అంతా. ఒక 14 years అమ్మాయిని డబ్బులు ఇచ్చి చేశాడనమాట. ఆడియో కూడా లీక్ అయింది. వాడి సపోర్ట్గా ఎందుకు వీడియో చేసావురా? నువ్వు నిజంగా ఫెమినిస్ట్ అయితే ఎందుకు సపోర్ట్ చేసావు? ఓకే, వాడు హిందూయిజంకి వ్యతిరేకంగా మాట్లాడాడు కాబట్టి సపోర్ట్ చేసావా? సరే, దాన్ని పక్కన పెట్టేసి నువ్వు నిజంగా ఫెమినిస్టివ్ కదా. సనాతన భవాని అని చెప్పి ఒక అమ్మాయి ఉందన్నమాట. అమ్మాయిని ఈ గుండోడు ఉన్నాడు, సనాతన్ ట్రావెల్ అని ఒక ఉన్నాడు. వాడు ఏంటంటే వేరే పేజీల ద్వారా అమ్మాయిని బీభత్సంగా హెరాస్ చేశాడు, బూతులు తిట్టించాడు, అమ్మాయి గురించి పోస్టులు వల్గర్గా పెట్టించాడు. అమ్మాయి మొత్తం ప్రూఫ్స్తో సహా బయట పెట్టింది, ఏడ్చింది, ఇట్లా చేశాడు నన్ను అని చెప్పి. అంత దరిద్ర పనులు చేస్తే వాడితో ఇంటర్వ్యూ ఎట్ చేసావురా? వాడిని నువ్వు క్వశ్చన్ చేయాలి కదా, నువ్వు ఎట్ట చేస్తావరా అని చెప్పి క్వశ్చన్ చేయాలి కదా, ఎందుకు చేయలేదు? ఓకే, వాడు హిందూయిజం గురించి మాట్లాడే వాళ్ళందరినీ తిడుతున్నాడు కాబట్టి వాడు సపోర్ట్గా చేస్తున్నావా? సూపర్ రా, నువ్వా భలే ఫెమినిస్టివ్ రా. అమ్మా, ఫెమినిస్టులు నిజం చెప్తున్నా, వీడంత లోఫర్ లుచ్చా ఇంకోటి ఉండడు. వాడిని కానీ మీరు నమ్ముకున్నారంటే సంకనాకిపోతారు చెప్తున్నా. వాడేందంటే అవకాశవాది. వాడి వీడియోస్ అన్నీ హిందూయిజంకి వ్యతిరేకంగా ఉంటాయి, మెగా ఫ్యామిలీకి వ్యతిరేకంగా ఉంటాయి, బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయి. అంతే, అంతకు మించి ఇంకోటి ఏ ఉండదు.